హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమాస్ కిచెన్. ఈరోజు నేను పలావ్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా నేను 1 kg రైస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో 1/2 అవర్ నానబెట్టాను. స్క్రీన్ మీద చూపిస్తున్న ఐటమ్స్ని ముందుగానే కట్ చేసుకుని ఉంచుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ నెయ్యి వేసుకొని అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకున్నాను. వేసిన ఐటమ్స్ అన్నీ బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపాను. అన్ని ఐటమ్స్ వేగిన తర్వాత 2 లీటర్స్ వాటర్ వేసుకున్నాను. వాటర్లో టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఎసరు మరిగే వరకు ఉంచాను. ఎసరు మరుగుతుండగా అందులో రైస్ వేసుకున్నాను. రైస్ బాగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు ఉంచాను. నీరు పూర్తిగా ఇంకిపోకముందే లో ఫ్లేమ్లో పెట్టాను. అంతే, సూపర్ టేస్టీగా ఉండే పలావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.